బాబా గారు సనాతన ధర్మానికి వ్యతిరేకమా? అది కాదు అనడానికి సాయిబాబా జీవిత చరిత్రలో చాలా వివరణలు ఉన్నాయండి. వాటి గురించి తెలుసుకుందాము. మొట్టమొదటిది, భగవద్గీత 4వ అధ్యాయంలో 32వ శ్లోకానికి బాబా గారు అద్భుత వివరణ ఇచ్చారు. అట్లాగే విష్ణు సహస్రనామం రోజుకు ఒక్క నామమైన భావయుక్తంగా చదవమన్నారు. కుశాబాహు చేత శ్రీ గురు చరిత్ర 108 పారాయణలు చేయించారు. సమర్థ రామదాస స్వామి వ్రాసిన దాసబోధ చదివించారు. జ్ఞానేశ్వరి చదవమని ప్రోత్సహించారు. సాయి భక్తుడైన హేమాత్పంత్ గారు ఏకనాథ భాగవతం చదివేవారు. భాగవతం చదవమని నానాసాహెబ్ నిమ్మన్కర్తో చెప్పారు. అట్లాగే దాసగనుకు ఈశావాస్యోపనిషత్తులో సందేహాన్ని తీర్చారు. ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలిచాడు శ్యామ. అతని వెంటనే వెళ్ళి దీక్షిత్ చెబుతున్న పురాణం వినమని చెప్పారు బాబా. అతడు వెళ్ళేసరికి భాగవతంలోని పరమహంస లక్షణాలు వివరిస్తున్నాడు దీక్షిత్. బాబా గారికి ముందే తెలుసు శ్యామ మనసులో సందేహం గురించి. అట్లాగే దీక్షిత్ భాగవతంలోని పరమహంస లక్షణాలు చదువుతున్నాడని, అట్లాగే భాగవతంలో ఏముందో కూడా బాబా గారికి తెలుసు. షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాన్ని బాబాగారు ఉన్నప్పటి నుంచే చేస్తున్నారు. గురు పూర్ణిమ బాబాగారు ఉన్నప్పటి నుంచే చేస్తున్నారు. బాబాగారు సమాధి చెందే ముందు వాజే అనే భక్తుని చేత 3 సార్లు రామ విజయం చదివించుకొని విన్నారు. అట్లాగే బాబాగారు సమాధి చెందిన తర్వాత విజయదశమి పండుగను చేసుకుంటున్నారు. అట్లాగే దత్తాత్రేయ స్వామి జయంతిని కూడా భక్తులందరూ కూడా చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా సనాతన ధర్మానికి చెందినవే. బాబా ఎట్లా సనాతన ధర్మానికి వ్యతిరేకమో చెప్పాలి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.